ఆపరేషన్ కగార్తో కర్రెగుట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆపరేషన్తో మావోయిస్టులకు నిలవనీడు లేకుండా మారింది. 3 నెలల పాటు కర్రెగుట్లపై కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఇప్పుడు అక్కడ ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కర్రెగుట్లపై జాతీయ జెండా ఎగరవేసిన భద్రతా బలగాలు అక్కడ పూర్తిగా పైచేయి సాధించాయి. కర్రెగుట్లపై 28 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టారు. తెలంగాణలోని వెంకటాపురం మండలం మారుమూరు నుంచి బాబునూరు జిల్లా డోలి మీదుగా తడపల వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. సరిహద్దు ప్రాంతంలో రూపురేఖలే మారిపోతా ఉన్నాయి. కర్రెగుట్టల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉంది. ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించి రహదారి నిర్మాణాలను పరిశీలించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. గతంలో మావోయిస్టులకు ఆయువు పట్టుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పోలీసుల పహారాతో, పోలీసుల బూట్ల చప్పులతో కనిపిస్తూ ఉంది. గతంలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా కర్రెగుట్టల ప్రాంతాన్ని స్థావరంగా మార్చుకొని ఇక్కడ మావోయిస్టు పార్టీ కార్యక్రమానికి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించారు. ఒకసారి కర్రెగుట్టల ప్రాంతంలో ప్రజెంట్ ఎటువంటి సిచ్యువేషన్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా గతంలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొనసాగేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి కూడా మావోయిస్టులందరినీ ఏరివేస్తూ నక్సలైట్లు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా ఎన్కౌంటర్లు కొనసాగుతూ కూంబింగ్ కొనసాగిస్తూ పూర్తిగా కర్రెగుట్టల ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకొని రహదారి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వెంకటాపూర్ మండలంలోని మహితాపూర్ తర్వాత మారుమూరు సంబంధించినటువంటి ఒక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి మళ్ళీ లోపలికి పామనూరు సంబంధించినటువంటి ఒక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసి సిఆర్పిఎఫ్, కోబ్రాకు సంబంధించినటువంటి 300 నుంచి 350కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. గతంలో ఈ ప్రాంతంలోకి రావాలంటేనే, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలంటేనే ఒక భయానక వాతావరణం ఉంది. ఎందుకంటే మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి మందు పాత్రలు కావచ్చు, మావోయిస్టులు చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎప్పుడు ఎన్కౌంటర్లు జరగబోతాయి అంటూ కూడా స్థానిక ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, ఎవరైనా అధికారులు లోపలికి రావాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతంలో 28 కిలోమీటర్లకు పైగా రహదారిని నిర్మించి లోపలికి ఎక్కడైతే మహితాపూర్ నుంచి మురుమూరు నుంచి అటు నుంచి పామనూరు బేస్ క్యాంప్ వరకు కూడా రహదారిని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం విజువల్లో చూసినంత కూడా మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. మొదటగా కంకర, తర్వాత మట్టి రోడ్డును ఏర్పాటు చేసి ఒక కాంట్రాక్టర్ ద్వారా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు కావచ్చు, కర్రెగుట్టల ప్రాంతంలో మొట్టమొదటిగా డీజీపీ శివధర్ రెడ్డి కూడా పర్యటించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు చేసినటువంటి పరిస్థితి. గతంలో కర్రెగుట్టల ప్రాంతంలో కూడా రావాలంటే భయపడే సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు ఒక రోడ్డు మార్గం ద్వారా 4 వీలర్ వెహికల్ కావచ్చు, ఇతర అధికారులు స్వేచ్ఛగా వచ్చి ఇక్కడ అటువంటి పనులకు కావచ్చు, గుత్తికోయగూడలకు సంబంధించినటువంటి గ్రామస్తులకు, మిగతా వారందరికీ కూడా వస్తువులు 2 వీలర్ 4 వీలర్ సంబంధించిన వెహికల్ అందజేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. డీజీపీ పర్యటన కొనసాగినటువంటి నేపథ్యంలోనే ములుగు జిల్లా పోలీసులు దగ్గరుండి అన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డీజీపీ వెంట ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ కూడా అక్కడికి వచ్చారు. పామనూరు నుండి కొండలు, వాగులు, వంకల్లో 28 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కేంద్ర బలగాలు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో భద్రతా బలగాల కూంబింగ్ తర్వాత ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా మావోయిస్టు లేరు. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు నక్సల్ రహిత ప్రాంతంగా మార్చామని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కేవలం కొంతమంది 6 మాత్రమే మావోయిస్టు సంబంధించినటువంటి నేతలు ఇంకా ఎక్కడైతే దండకారులు ఉన్నారో వారు కూడా లొంగిపోవాలంటూ పిలుపునిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఒకప్పుడు ఇక్కడికి జేసీబీ కావచ్చు, ట్రాక్టరు, ఇతర వాహనాలు రావాలంటే మావోయిస్టులు పేల్చేసిన భయం ఉండేది. కానీ ఇప్పుడు వేల సంబంధించినటువంటి వాహనాలు, జేసీబీలు కావచ్చు, ట్రాక్టర్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేల సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ మోహరించి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించినటువంటి సిచ్యువేషన్ అయితే కర్రెగుట్టల ప్రాంతంలో కొనసాగుతున్నాయి. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి కనెక్టివిటీని ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఓవరాల్గా అయితే గతంలో కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరేటువంటి చర్చ అయితే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతుంది. ఉన్నతాధికారుల పర్యటన కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అయితే వేగంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కర్రెగుట్ట ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్, కర్రెగుట్టల నుంచి.